గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 3 వారాలు పూర్తి అయ్యాయి. ఇక 4వ వారంలోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ సీజన్ 9. 3వ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. ఇక 4వ వారం నామినేషన్స్ని బిగ్ బాస్ అయితే ఆసక్తికరంగా ప్రారంభించడం అయితే జరిగింది. ముందుగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్ అయినటువంటి దివ్యా నిఖితాని నామినేషన్స్ను ప్రారంభించమని చెప్పడం అయితే జరిగింది. అయితే దివ్యా నిఖితాకి ఎవరు కూడా నామినేషన్ చేయడానికి వీల్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గత వారమే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఈ వారం దివ్యా నిఖితాకి ఇమ్యూనిటీ లభిస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. ఇక నామినేషన్స్లో భాగంగా దివ్యా నిఖిత మొదటగా హరీష్ని నామినేట్ అయితే చేసింది. దీంతో మాస్క్ మ్యాన్ మరోసారి తన విశ్వరూపం అయితే చూపించాడు. అయితే ఇప్పటి వరకు మాస్క్ మ్యాన్ విశ్వరూపం చూపిస్తే అందరూ గజగజ వణికిపోతూ ఏంట్రా బాబు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఈయనతో మాట్లాడలేము అనేసి అందరూ సైలెంట్ అయ్యేవారు. కానీ మాస్క్ మ్యాన్ విశ్వరూపం చూపిస్తే ఒక భద్రకాళిలా రెచ్చిపోయింది దివ్యా నిఖిత. మాస్క్ మ్యాన్కి ఇచ్చి పడేసింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తన నామినేషన్ పాయింట్ ఏమిటి అంటే, సార్ మీరైతే మాట్లాడుతున్నారు, బాగానే మాట్లాడుతున్నారు, కానీ కొన్ని సమయాల్లో నోరు జారేసి ఇష్టం వచ్చినట్టు పాయింట్స్ అన్నీ వదిలేస్తున్నారు. మళ్ళీ మీరు మాత్రం అతను అన్నా నువ్వు అన్నా అస్సలు తీసుకోలేరు. మీరు ఒకరిని అలా మాట్లాడినప్పుడు వేరొకరు కూడా అలా మాట్లాడితే తీసుకోవాలి, లేదా అందరికీ మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఇక దీనికంటే నా అసలు పాయింట్ ఏమిటి అంటే, నామినేషన్స్కి మీరు ప్రతిసారి కూడా ఒక పాయింట్ అయితే తీస్తూ ఉంటారు. అది ఏమిటి అంటే, నేను అందరి కోసం స్టాండ్ తీసుకుంటాను, నా కోసం ఎవరు స్టాండ్ తీసుకోరు అని. అసలు మీకోసం మేము ఎందుకు స్టాండ్ తీసుకోవాలి సార్? ఇప్పుడు ప్రస్తుతానికి నేనున్నాను, మీరు ఏదైనా తప్పు చేశారు అని నాకు అనిపిస్తే, లేదా ఒప్పు చేశారు అని నాకు అనిపిస్తే నేను మీకోసం ఒక స్టాండ్ తీసుకుంటాను. అది నేను స్టాండ్ తీసుకోవాలా లేదా అనేది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. మీరెవరు సార్ మాకు చెప్పడానికి? నా కోసం స్టాండ్ తీసుకోరు కాబట్టి మీకు ఇలానే జరుగుతుంది, మీకు ఇలాగే జరగాలి అంటూ. అలాగే నాగార్జున సార్ వద్ద కూడా నేను ఇలా ప్రతిసారి కూడా వారి కోసం స్టాండ్ తీసుకుంటాను, కానీ నా కోసం ఎవరు స్టాండ్ తీసుకోరని మీరు చెప్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఇక్కడ ఎవరి కోసం ఎవరు స్టాండ్ తీసుకోవడానికి రాలేదు, ఎవరి ఆట వారు ఆడటానికి మాత్రమే వచ్చారు. ఇది మీకు క్లారిటీ ఇద్దామనుకున్నాను. అంటే మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం మరో లెవెల్లో రెచ్చిపోయి దివ్యాపై మండిపడ్డాడైతే జరిగింది. అయితే దివ్య మాత్రం ఏమాత్రం భయపడకుండా మాస్క్ మ్యాన్కి ఇచ్చి పడేసింది అని చెప్పవచ్చు. సో దివ్య మాట్లాడిన మాటలకి ఇకపై అసలుకు స్టాండ్ అనేదే మాట్లాడని విధంగా హరీష్ మ్యాన్ అయితే సైలెంట్ అవుతాడు అని చెప్పవచ్చు. మరి దివ్య నిఖిత హరీష్కి నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.